రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ ఫోక్ సాంగ్స్ నటుల వ్యవహారం కలకలం రేపింది. వేములవాడలోని రెడ్డి భవన్లో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ బస చేశారు. ఈశ్వర్ సాయి భార్యకు అడ్డంగా దొరికారు. మాధురి రాథోడ్ సింగర్తో తన భర్త కలిసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోక్ సాంగ్స్ నటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు విచారణ జరుపుతున్నారు. విశాల్ ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న పడుకొని పెట్టుకొని దాన్ని చంపు తీసుకోబట్టు, దాన్ని చంపు. విశాల్ అదిగో ఇదిగో ఇదిగో ఇదే అది ఇదిగో ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా? అది చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు, మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసమని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేనేం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నా లాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉండి పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారి రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తాను, మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఇట్లా చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బాధపడ్డారో అట్లాగే కదా అని చెప్పి కూడా అన్నాను కూడా. తనకు ఆ మాత్రం అసలు ఏవి గుర్తు రాకుండా ఇంత ఎట్లా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 years బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు. అది నేను చెప్పే తన కోసం నాకు తెలుసు. తను కూడా ఒకటే కదా అంటున్నాడు, మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అనే అంటున్నాడు. సో ఇదేం చెప్తున్నానంటే కొంచెం ఈ రోజుల్లో అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఇది అదే అని చెప్పి కూడా నమ్మద్దు. ఈ పోకు వీటిల్లోకి అయితే మాత్రం పోక్ అనే కాదు, దేంట్లో అయినా సరే పంపించే ముందు ఒకసారి ఆలోచించుకోండి అంతే. విశాల్ ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న పడుకొని పెట్టుకొని దాన్ని చంపు తీసుకోబట్టు, దాన్ని చంపు. విశాల్ అదిగో ఇదిగో ఇదిగో ఇదే అది ఇదిగో ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా? అది దీనికోసం రా వచ్చింది. 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? అసిస్టెంట్ ఈయన అసిస్టెంట్. తల్లి లేదా అమ్మ లేదా? పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? ఏంటి 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 లైన్ పెట్టు పెట్టు. ఏమైంది? దిస్ ఈస్ ద వాట్ వి వాంట్. అది దీనికోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. పెళ్ళైనోడే దొరికాడా?
రైట్, ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. అనిల్, ఇద్దరిని కూడా తన భార్య ఫిర్యాదు మేరకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారికి కౌన్సిలింగ్ కొనసాగుతూ ఉంది. మరోవైపు తన భర్త మంచి వ్యక్తే, కానీ ఫోక్ సింగర్, మహిళా ఫోక్ సింగరే తనను ట్రాప్ చేసింది అనేటువంటి వాదన వినిపిస్తోంది. భార్య మొత్తంగా ఒక్కసారిగా ఫోక్ సాంగ్స్ తో హిట్ అయినటువంటి సాంగ్స్ నిజంగా కూడా చాలా చోట్ల తెలంగాణ ఫోక్ సాంగ్, ఆమె ఇటీవల అమెరికాలో కూడా ఈ సాంగ్స్ ని పెట్టుకుని ఎంజాయ్ చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. అంత రీచ్ వచ్చినటువంటి రోజుకి ఒక్కసారిగా ఇలా జరిగిపోవడంతో దొరకడం అనేది నిజంగా కూడా అందరిలో కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ విషయం ఇప్పటి వరకు సంచలనంగా మారింది. ఈ విషయంలో పోలీసులు అయితే భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రస్తుతం ఆ ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. మరోసారి ఘటన జరగకుండా చూసుకోవాలంటూ భార్య తన భర్తని వెనక తీసుకురావడం అనేది కూడా ఇక్కడ మరొక చర్చగా మారింది. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.